హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ భూపతి గారు. తెరాచప్ప మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ గా చేశారు. సార్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఓకే అండి, బాగాలేదు ఇప్పుడు ప్రజెంట్. ఓకే, బాగున్నా అలా అలా. ఓకే, మీరు ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారా లేకపోతే నార్మల్ గా ఉన్నారా? ప్రజెంట్ ఇప్పుడు ఓకే, నార్మల్. అంటే లేదు, మళ్ళీ చూసాను భయం అవుతుంది, సో అందుకని. చూసుకుంటే నా అర్థంలో నేనే ఎంత భయంకరంగా ఉంటానని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. లేదు సార్, మీరు నవ్వుతే చాలా క్యూట్ గా ఉన్నారు, కాకపోతే మ్యాక్స్ మీ హైట్ కి. ఎందుకంటే యా, అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? ఇండస్ట్రీకి ఎలా వచ్చారంటే నాది ఆంధ్ర. ఓకే. రాయలసీమ, మన గుత్తి. ఓకే. అక్కడ నేను మామూలుగా క్రికెట్ ప్లేయర్ అవుతూ ఆడుతూ 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 నాకు ఒక పర్సన్ తగిలిండు. సేమ్ లడ్డులా ఉంటాడు ఆ పిల్లడు. బాగా నాకు క్లోజ్ అంటే నాకు తమ్ముడు అవుతాడు. అయితే ఆ రోజు మీరు హైట్ ఉన్నారు కదన్నా, క్రికెట్ బాగా ఆడతారు, ఓకే ఇండస్ట్రీలోకి వెళ్తే మీరు మంచిగా క్యారెక్టర్లు వేసుకోవచ్చు అని చెప్పిండు. మనకు సెట్ అవ్వలేరా, ఎందుకు రా అవసరం అని చెప్పిన. లేదన్నా సెట్ అవుతావు ఖచ్చితంగా అని చెప్పిండు. అరే ఇప్పుడు ఇండస్ట్రీ అంటేనే నీకు అది పెద్ద ఒక సముద్రం లాంటిది, అవసరమా మనకి అని చెప్పిన. ఖచ్చితంగా సెట్ అవుతావు అని అన్నాడు. సెట్ అవ్వడమా, సర్లే ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకొని నేను అడిగి వెళ్ళాలి. ఆ పర్సన్ నన్ను తీసుకొచ్చిండు 6 years బ్యాక్ ఒక మూవీకి తీసుకొచ్చిండు. అక్కడ ఆఫీస్లో ఉన్న మణికొండ ఆఫీస్. ఓకే. అయితే ఆ డైరెక్టర్ ఏం చేసిండు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డైరెక్టర్ పేరు చెప్పను. సో డబ్బులు తీసుకొని అందరి దగ్గర యాక్టింగ్ నేర్పించుకున్నాడు. 1 month అలా ఫుడ్ పెట్టిండు, మంచిగా చేసిండు. ఆ పర్సన్ అనేవాడు, నాకు తీసుకొచ్చిన పర్సను నా దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఆ డైరెక్టర్ వస్తా అని చెప్పేసి ఊరికి వెళ్ళిపోయినాడు. ఓకే. ఆ రూమ్ రెంట్ మేమే కట్టుకోవాలి. డబ్బులు లేక అడుక్కొని వచ్చినాం రావు. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ పోయిన రోజుకి కూలి 300, 20,000 ఇచ్చింది. ఆ 20,000 వచ్చి తీసుకొచ్చి ఇటుకు వచ్చా. ఆ డైరెక్టర్కి ఇస్తే వెళ్ళిపోయినాడు. బట్ అప్పుడు తెలిసింది ఇలా ఉంటుందా మూవీ ఇండస్ట్రీ ఏందనేది అనుకున్నా. నేను మా ఫ్రెండ్తో తిట్టా, ఎందుకు పిలిచావని. సెట్ అవుతాము అన్నట్టున్నాడు. ఇప్పుడు నా డబ్బులు ఎలా అని అడిగా. అతను వెళ్ళిపోయినాడు, అందరు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినారు. అక్కడ నేర్చుకున్నామో లేదు. తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది, నేను టీవీలలో చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, వీళ్ళ వీడియోస్ మామూలుగా టీవీలో చూస్తూ ఓకే నేను కూడా చేస్తాను అని చెప్పేసి నాకు ఒక హోప్ వచ్చింది. నేను స్టడీ వదిలేసాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అన్నీ నాకు బ్లాక్సే ఉన్నాయి చాలా. నేను అంత స్టడీలో అంత చాలా పూర్. సో మా అమ్మ వాళ్ళు తిట్టేవాళ్ళు, జాబ్ చేసుకొని. మనకు అంత టైం లేదు. మా అమ్మ వాళ్ళ దగ్గర ఏంటి, నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు. సరే వదిలేసే, ఎందుకు నా లైఫ్ నేను చూసుకుంటా అమ్మా అని చెప్పేసి వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇక్కడ ఎవరి దగ్గర నేను ఆడిషన్స్కి మామూలుగా ఏమంటారు దాన్ని, ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ డైరెక్ట్గా వచ్చేసాను. నాకు ఒక నేర్పించలేదు, ఎవరు అసలు చేపిలేదు. ఇక్కడ కృష్ణానగర్లో మన సాయి వైన్స్ అని చెప్పేసి అక్కడ దానికి ఆపోజిట్లో రోడ్ మీద ఆ బిల్డింగ్ కింద అదే వానాకాలం 7 days పడుకున్నా కింద. 7 days. 7 days పడుకున్న తర్వాత మా ఫ్రెండ్ గాడు వచ్చి మళ్ళీ వచ్చిండు. ఆ డబ్బులు పోయినా కదని చెప్పేసి పోయినా అనుకున్నా. ఆ డబ్బులు మళ్ళీ ఎలా రిటర్న్ వచ్చాయో అది కూడా చెప్తా, మధ్యలో చెప్తా అది ఎలా వచ్చాయి మళ్ళీ రిటర్న్ అయింది అనేది. 7 days అక్కడ పడుకున్న అప్పుడు నాకు షూటింగ్ జరుగుతుంది. ఇది మనం ఆచార్య చేస్తున్నప్పుడు, ఆ టైంలో ఆచార్య చేస్తున్నా. నాకు అనిపించింది, ఈ బతుకేంద్రా ఇది, రోడ్డు మీద పడుకుంటావు, ఇది నీ లైఫ్ అక్కడ వేరు కదా, ఇది ఇలా ఉందనుకున్నా. ఓకే పోతే పోని మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పరిచయం అవ్వడం వల్ల అందరు కంబైండ్ ఒక రూమ్ తీసుకున్నాం. చిన్న ఆడిషన్ వెళ్ళడం. నేను ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మన వినయ విధరామకి నేను బౌన్సర్గా చేశాను. బౌన్సర్గా అంటే అన్నీ చేసుకుంటూ వచ్చా. బౌన్సర్గా చేశాను, నేను జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను, అండ్ ఏజెంట్గా చేశాను, కాస్టింగ్ కాల్ అది చేశాను. ఇవన్నీ వద్దు, నీకు హైట్కి పర్సనాలిటీకి అప్పుడు నేను ఇలా ఉండేవాడిని. బాగా తిని ఇంత లావైనా. ఇప్పటికీ
ఇప్పుడు మంచి క్యారెక్టర్‌లో చాలా వస్తున్నాయి. సో, చేశాను. మంచి మంచి క్యారెక్టర్‌లు చేశాను. సో, దేవుడి వల్ల నాకి మంచి ఆఫర్‌లు వస్తున్నాయి. ఓకే. హ్యాపీ ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు గుడ్. ప్రెజెంట్ ఓకే. యాహ్! యాహ్! మనీ ఎలా వచ్చాయని చెప్పేసి చెప్తా అన్నారు. అదా? నేను ఒక మూవీ చేస్తుంటే అప్పుడు ఫస్ట్ మూవీ 'ఐడెంటిటీ' ఓకే. ఆ మూవీకి నేను మెయిన్ విలన్‌గా చేస్తున్నా. ఓకే. అయితే నేను ఫోన్ చేశా ఆ రోజు. సార్ ఇట్లా మూవీ చేస్తున్నాను సార్ ఇట్లా మెయిన్ విలన్‌గా అంటే, సార్ ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడిగా. మా ఫ్రెండ్స్ అందరికి ఎవ్వరికి ఇవ్వలేదు. హ్మ్. నేను కొద్దిగా పొలిటికల్ ద్వారా కొన్ని పరిచయాలు తీసుకున్నా. ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అంటే, ఆ నెక్స్ట్ సెకండ్‌కి డబ్బులు కొట్టేసిండు. నా డబ్బులు 20,000. ఓకే. సార్ ఇప్పుడు మీరు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఎక్కడికొస్తానో, మీరు ఎక్కడుంటారో నాకు అన్నీ తెలుస్తాయి. బాగోదు సార్. హ్మ్. నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి పర్లేదు. మీరెవరో, నేనెవరో తెలీదింక. హ్మ్. మంచిగానే ఆ రోజు డబ్బులు కొట్టేసిండు. హ్యాపీ నేను అప్పుడు మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, "అరే! డబ్బులు కొట్టేసిండ్రా. కొద్దిగా మంచిగా చెప్పిన మాటకి విన్నాడు ఆ డైరెక్టర్" అని చెప్పేసి, ఓకే. కూల్. తర్వాత వాళ్ళతో ఇంకెవ్వరితో పరిచయాలు లేవు ఇప్పుడు నాకు. నన్ను ఇండస్ట్రీకి ఎవడు తీసుకొచ్చాడో ఆ పర్సనే మళ్ళీ నన్ను వదిలేసి అతను ఇప్పుడు డ్రైవర్‌గా చేస్తున్నాడు మా ఊర్లో. ఓహ్! అతను ఇండస్ట్రీకి వస్తే ఆయన కూడా యాక్ట్ చేస్తాడు. వదిలేసిండు. ఎందుకు వదిలేసినావురా? నన్ను ఒక్కడిని వదిలేసి కూడా నేను ఏం చేయాలని అన్నా. నువ్వు సెట్ అవుతాలే అన్నాడు. నేను ఓన్లీ మాటలు అంటూనే ఉంటారు. వీడికి తెలీదు కదా వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి మాకి. ఆ కష్టాలు అసలు ఇండస్ట్రీ అంటేనే అప్ అండ్ డౌన్స్ అసలు వేరు. ఉంటుంటాయి. యాహ్! యాహ్!